హాయ్ అండి. అందరికీ స్వాగతం డైలీ ట్రేడ్ తెలుగుకి. ఈరోజు మనం రైల్వే సెక్టార్ గురించి మాట్లాడుకుందాం అండి. రైల్వే సెక్టార్ అనగానే అందరూ ఇరాడానో, ఐఆర్ఎఫ్సియో లేకపోతే ఆర్వీఎన్ఎల్, ఆర్వీఎన్ఎల్ యొక్క సబ్సిడీగా దానికి సపోర్టింగ్‌గా ఉండే ఆహ్, సలాసరో వీటి గురించి కాదండి. ఇవాళ కొత్తగా ఒక స్టాక్‌ని చూసాను. దాని గురించి మాట్లాడదాం. నార్మల్‌గా రైల్వే సెక్టార్ అనగానే మనం రైల్వేకి డైరెక్ట్‌గా ఉండే కంపెనీలు చూస్తున్నాము. అలా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆర్వీఎన్ఎల్ ఉంది. ఆర్వీఎన్ఎల్‌కి ఏంటండి? ఆర్వీఎన్ఎల్‌కి ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్‌లో మాక్సిమమ్ ఆఫ్ దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా సరాసరి సప్లై చేస్తది. అట్లాంటి ప్రోడక్ట్‌ని ఎతకాలండి. ఓకేనండి. ఇలాంటి దాంట్లో నేను ఇప్పుడు చెప్పే స్టాక్ వింటే మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే దాంట్లో మన విజయ్ కేడియా సాబ్ లాంటి వాళ్ళు, అలాగే ఆహ్, ఇంకొక పెద్దాయన ఉన్నారు స్టాక్ మార్కెట్‌లో ఆయన వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకెందుకు దొరుకుతుంది? మనం ఎందుకు చేయము? అసలు ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి? అనే దాని గురించి మాట్లాడదామండి. అలాగే మీ అందరికీ స్టాక్ గురించి చెప్పే ముందుగా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. నేను ఆల్రెడీ రీసెంట్‌గా ఇందులో సుజలాన్ వెర్సెస్ ఐనాక్స్ విండ్ గురించి కానీ, సుజలాన్ గురించి అయితే పర్టిక్యులర్‌గా ఎవ్రీ టైమ్ దాంట్లో ఏదైనా న్యూస్ రాగానే మీకు అప్డేట్స్ గానీ ఇస్తున్నాను. అలాగే మల్టీబెగ్గర్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అండి. లో పీఈ ఉంది, హై ఆర్ఓఈ ఉంది. చూడండి ఇది కూడా. చూసి మీ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. నేను ఇందులో చెప్పే ఏ స్టాక్ అయినా సరే మీరు పర్చేస్ చేయండి, సేల్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ రిజిస్టర్‌ని కాదు నేను. సెబీ ఫైనాన్షియల్ రిజిస్టర్ కాదు. ఇందులో చెప్పే ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఐపీఓస్ గానీ, ఎస్ఎంఈ గానీ ఆహ్, ఏ స్టాక్స్ అయినా సరే, పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్పినా సరే, ఏదైనా సరే ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. రెండోది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇక్కడ చూడండి. స్టాకు ఒక కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం స్టాక్ ఎక్కడుందండి? 258. ఇది ఎక్కడుందండి ఇది? 250 దగ్గర నుంచి ఒక్కసారిగా స్టాకు 883 దాకా వెళ్ళిందండి. 883 దాకా, 885 దాకా వెళ్ళింది. ఓకేనా అండి? ఇట్లాంటి స్టాకు మనం చూడండి. వాల్యూమ్స్ చూడండి. రావడం రావడం 1, 2, 3, 4, 5 ఎంత హై వాల్యూమ్స్‌లో రైజ్ అయ్యి జస్ట్ ఒక దాంట్లో వచ్చి ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి విజయ్ కేడియా సాబ్ గానీ లేదా ఆహ్, లే కేడియా సాబ్ గానీ అట్లాగే ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్ వాళ్ళకేం కనిపిస్తుంది? మనకేం కనిపించట్లేదు అని. వాళ్ళకేం కనిపిస్తుందంటే అండి ఇందులో వాళ్ళు బిజినెస్‌లా చేస్తారండి. మనం స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవుతాం. స్టాక్స్ కొంటాం, అమ్ముతాం, కొంటాం, అమ్ముతాం. కానీ మనం ఏం ఫీల్ అవుతామండి? స్టాక్స్ కొని అమ్మేటప్పుడు మనము ఎవడిదో కంపెనీని మనము అందులో ప్రైజ్‌ని చూసి పెరిగింది, తగ్గింది అని మనం కొని అమ్ముతామండి. యాక్చువల్‌గా మనం ఈక్విటీ షేర్ హోల్డర్ అంటే ఏంటండి మీనింగ్? మనం ఆ కంపెనీకి ఓనర్. ఒక కైండ్ ఆఫ్ ఓనర్ మనం. మనం అట్లా అలా ఫీల్ అవ్వం మనం. కానీ వాళ్ళు అలా కాదండి. వాళ్ళు ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతారు. ఇది నా బిజినెస్. నేను దీనికి ఓనర్‌ని. దీన్ని ఎలా గ్రో చేయాలి? ఇది ఎలా గ్రో అవుతుంది అని. అక్కడ చిన్న లాజిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎలా గ్రో అవుతుంది అనేది, ఎందుకు గ్రో అవుతోంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఎలా గ్రో చేయాలి అనేదాన్ని వాళ్ళు ఆలోచించలేరు. ఎందుకంటే కంపెనీ వాళ్ళది కాదు. అర్థమైందా అండి? ఆ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్‌గా పట్టుకుంటారంటే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు అది ఏ లెవెల్‌కెళ్ళిపోతుందంటేనండి, వాళ్ళు ఫండమెంటల్ ఆ స్టాక్‌లో వాళ్ళు పర్చేస్ చేయగానే, ఆ స్టాక్ ర్యాలీయే మారిపోతుందండి. అప్‌వర్డ్ గానీ, డౌన్‌వర్డ్ గానీ. అంత పేరు సంపాదించారు వాళ్ళు. అలాంటి బిజినెస్‌లలో వాళ్ళు పెట్టి, వాళ్ళ యొక్క స్కోప్‌ని పెంచి, వాళ్ళ యొక్క ఐడియాలజీని పెంచి, అంత లెవెల్‌లోకి వాళ్ళు వాటిని వెళ్ళిపోయారండి. ఎందుకంటే, ఇప్పుడు మనం చూస్తాం. ఇలాగే విజయ్ కేడియా గారు చూడండి ఇందులో ఎంత పెట్టారండి? 25,00,00,000 పెట్టారండి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీకు ఇంకో ఆయన్ని చూపిస్తాను చూడండి. ఓకేనా అండి? ఆశిష్. ఆశిష్ కచోరియా. ఆశిష్ కచోరియా చూడండి 4% చేశారండి. ఆశిష్ కచోరియా గారు గానీ, ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా ఇందులో ఇంక్రీజ్ చేశారండి స్టాక్. చూద్దాం ఫస్ట్ చూడండి. ప్రమోటర్స్ 54% ప్రమోటర్స్ దగ్గర ఉందండి.
ఓకేనండి. 54% ప్రమోటర్స్ దగ్గర ఉంది. ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ చూడండి. ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ చూడండి. 7, 5, 6, 8, 9, 8 ఇక్కడ పెంచారు చూడండి, మళ్ళీ 10 ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ డిఐఎస్ ఇక్కడ నుంచి కొనింది అమ్మింది కొనింది అమ్మింది ఇక్కడ డిఐఎస్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఓకేనా అండి. ఇది చూడండి, మన రీటైలర్స్ కూడా ఎంతో అమ్మలేదు, జస్ట్ కొంత అమ్మారు. ఇందులో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ పార్ట్ అండి, ఇది చూడండి ఎంత ఉందో. ఇప్పుడు మనం మామూలుగా ఇది చూడండి, మార్కెట్ క్యాప్ చూడండి ఎంత ఉంది. 8,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చి 799, హై వచ్చి 890, లో వచ్చి 155. ఓకేనండి. ఇప్పుడు యాక్చువల్గా మనం చూసామనుకోండి, ఈ కంపెనీ యొక్క ఇది చూడండి, ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ సెమీ ఫర్నిష్డ్ crankshafts and fragile components. It has the capability of manufacturing components conforming the new emission regulations and the new energy vehicles. అట్లాగే ఇదిని ఇండస్ట్రీ రెవెన్యూ కానీ గ్రాఫ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ చూడండి ఎట్లా ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అట్లాగే ఈ కంపెనీ వచ్చి రైల్వేలో మనకి వీల్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందండి. వీల్స్ ఎప్పుడైనా ఆలోచించారండి, రైల్వే స్టాక్ అంటాము, రైల్వేకి కావాల్సింది ఎంతసేపు ఆర్వీఎన్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడుతున్నాం, కరెక్టే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనం రైలుకి కావాల్సిన నట్స్ కానీ బోల్ట్స్ కానీ ఇంకేంటి ఇంపార్టెంట్, రైలు యొక్క వీల్స్ ఇంపార్టెంట్ కదండి. అవి లేకుండా రైలు నడవదు కదండి. అది ఎప్పుడైనా ఆలోచించారండి. అది తయారు చేస్తుందండి. మీరు కనుక ఈ ఈ వీడియోకి నాకు మంచి లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్స్ ఇచ్చి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఒక కంపెనీ ఉందండి వీల్స్ తయారు చేసే కంపెనీ, లాస్ట్ క్లోజింగ్ సెక్షన్లో కూడా ఆ 8% ఇంక్రీజ్ అయింది. అది 8% చెప్తున్నాను నేను, 8%. ఇంకా స్టాక్ అందరి దృష్టిలో లేదండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక స్టాకు అందరి నోట్లోనూ నానిన తర్వాత మనం కొన్నామనుకోండి, అది ఆల్ టైమ్ హై ఆల్రెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాడా చూసుకోండి, అది ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది. 270, 230, 240 వెళ్ళిపోయిన తర్వాత చాలామంది కొన్నారు. 300 దాటేసి వెళ్ళిపోతుందేమో అని ఆగారు. నేను అప్పుడు కూడా చెప్పాను 300 తర్వాత అది వెళ్ళదు, అది రెసిస్టెన్స్ అవుతుంది, మళ్ళీ కిందకి పడిపోతుంది అని. కానీ చాలామంది 500 వెళ్తుంది, 600 వెళ్తుంది, డిసెంబర్ కల్లా 1000 వెళ్ళిపోతుంది అన్నారు. వెళ్ళమండి అలాగా. అదేనా బొమ్మల ఇలా నెంబర్ ఆ క్యాలిక్యులేటర్లో వేసుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు కదండి. అది మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదండి. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ చూడండి, మీకు మన రీటైలర్స్ ఎట్లా ఉంటారంటే 300 వెళ్ళిన స్టాకు 120, 130కి వచ్చేసింది, నేను ఇంకా కొనని చెప్పి వదిలేశారు దాన్ని. అది ఇప్పుడు మళ్ళీ 218, 290 సర్లేండి. ఆ స్టాక్ గురించి మళ్ళీ మీకు డీటెయిల్ అనాలిసిస్ చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లా ఉంటాయండి. అందుకని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఆ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో అడగండి. దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సరే, కమింగ్ టు దిస్ పాయింట్, ఈ స్టాక్ రండి. ఇప్పుడు చూడండి, బుక్ వాల్యూ 83 అండి, వెరీ గుడ్ బుక్ వాల్యూ. ఇంకోటి చూడండి, స్టాక్ పిఈ 64 ఉంది, ఇండస్ట్రియల్ పిఈ 31 ఉంది. మీరు అనొచ్చు ఇండస్ట్రియల్ పిఈ కన్నా స్టాక్ పిఈ ట్రిపుల్ ఉంది కదండి, మీరు ఎప్పుడు చెప్తారు వీడియోస్లో ఇది ఎక్కువ ఉంటే ఇది కొనకూడదని. కరెక్టేనండి, కొనకూడదు. కొన్నిసార్లు ఏంటంటే ప్రతిసారి మనం మిస్తాన్ ఫుడ్ ఉంది, అంత ఫండమెంటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఏమైందండి సెబీ వాడు స్క్రూట్నీలో ఫ్రాడ్ చేశాడని తేలింది, 7 years బ్యాన్ చేశారు. ఇప్పుడు మనకు కంటికి కనిపించే దాన్ని ఒకలా చూడాలి, దానికున్న ఫ్యూచర్ని బేస్ చేసుకుని ఒకలా చూడాలి. ఇప్పుడు మనం కంపెనీలో ఒకడు పని చేస్తున్నాడండి, వాడు పని చేస్తున్నప్పుడు వాడిని అనాలిసిస్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందని 2 రకాలు ఉంటాయండి. ఓకే, వీడు పని చేస్తాడు, వీడి పనితో పాటు వేరే పని చేస్తాడా చేయడా, వీడు మనకి ఎట్లా ఉపయోగపడ్డా, ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి, రెండు బ్యాలెన్స్ చేసుకుని వాడిని అనలైజ్ చేయాలి. కానీ ఏదో ఒక మైనస్ ఉంది దీన్నే చూపించాడు జీవితాంతం వాడిని దాని మీదే చెప్దాము మాట్లాడదాం అంటే కరెక్ట్ కాదు కదండి. అలాగే ఇది కూడానండి, ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ పిఈ కన్నా స్టాక్ పిఈ ఎక్కువే ఉంది. ఛాన్స్ ఎట్లా ఉంటుందంటే అండి, మ్యాక్సిమం ఒకవేళ కరెక్షన్ వస్తే ఫస్ట్ ఇట్లా హై ఉన్న పిఈలన్నీ పడిపోతాయండి. కరెక్షన్ వస్తాయి. మన రీసెంట్గా కరెక్షన్ వచ్చింది కానీ నిఫ్టీ ఇండియా అంటే టాప్ 50 కంపెనీస్ ఆ నిఫ్టీ ఇండెక్స్లో ఉంటాయి, 50లో. అవన్నిట్లోనూ కరెక్షన్ వచ్చిందండి. ఎందుకంటే అన్నీ కూడా పిఈలు ఆల్రెడీ 120, 130, 140, 200కి దగ్గరలో ఉన్నాయి అవన్నీ. అందుకని చెప్పి అట్లా ఉన్నప్పుడు అంటే ఆబ్వియస్లీ
అన్నీ కూడా పడిపోతాయి. ఓకేనా అండి. రెండోది, ఇప్పుడు ఇది డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్. ఓకేనా అండి. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ చూడండి 30% ఉంది. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 25%. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్గా ఉంది ఇట్లా చూసి ఇది మాత్రం. ఓకేనా. డెట్ చూడండి 59 crores. రిజర్వ్స్ ఎక్కడ ఉందండి? రిజర్వ్స్ 804 crores. రిజర్వ్స్కి డెట్కి కంపేర్ చేసుకుంటే అసలు ప్రాబ్లమే లేదండి. అసలు ఈ జీరో డెట్ అని చెప్పొచ్చు. అట్లా కూడా ప్రాబ్లం లేదు. గ్రోత్ రేట్ చూసుకుంటే 104. ఇక్కడ ఇది చూడండి సేల్స్ గ్రోత్ 52. ఆన్ పర్ షేర్ 13 ఉందండి. ఇంట్రాన్సిక్ వాల్యూ 100 times ఎక్కువ ఉందండి. బుక్ వాల్యూ కన్నా కూడా కరెంట్ వాల్యూ 100 times కన్నా ఎక్కువ ఉందండి. ఓకేనండి. అట్లాగే ఇప్పుడు మీరు మెయిన్గా ఇందులో నేను మీకు ఈ స్టాక్ని మీ దగ్గరికి తీసుకురావడానికి గల కారణం అండి ఇది చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే కంపెనీ స్టాక్ కనుక ఎక్సలెంట్గా ఉంది, బాగాలేదు, ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది లేదు, మెయిన్గా ఈ పాయింట్ కూడా చాలా వాల్యుబుల్ అండి. ఏ స్టాక్ అయితే లెస్ స్టాక్స్ ఉంటాయో, ఏంకైతే లెస్ ఈక్విటీ షేర్స్ ఉంటాయో ఆ స్టాక్ ఫ్యూచర్లో గ్రో అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఇట్లా చూసాం అనుకోండి. ఇప్పుడు మనం దీన్ని టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్ళి దాంట్లో చూద్దాం. టెక్నికల్ అనాలిసిస్కి వచ్చాము. ఇప్పుడు ఇది మీకు మంత్లీ ప్యాటర్న్లో ఇట్లా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఆర్ఎస్ఐ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు డైలీ ప్యాటర్న్లో ఇక్కడ చూడండి. డైలీ ప్యాటర్న్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు మీకు రెండు రకాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ మీకు డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిందండి. డబ్ల్యూ ప్యాటర్న్ రాగానే ఇంప్రూవ్ అయింది. ఓకేనండి. ఇంకో డబ్ల్యూ ప్యాటర్న్ ఇక్కడ మీకు రావాల్సింది రాలేదు, ఇక్కడ లేచి పడిపోయింది. ఓకేనండి. ఇప్పుడు మళ్ళా డబ్ల్యూ ప్యాటర్న్ వస్తాం, ఇలా వస్తాం. ఇప్పుడు బస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది, డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనండి. ఇది ఒకటి. రెండోది, ఇక్కడ మీరు వాల్యూమ్స్ చూసుకున్నారనుకోండి, వాల్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సరేనా. ఇప్పుడు మూడోది, ఇప్పుడు నేను ఆర్ఎస్ఐ చూడండి. ఇక్కడ ఇక్కడ మీరు ఆర్ఎస్ఐ అబోవ్ 60 ఓవర్ జోన్లో నడుస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ డౌన్ అవుతుంది. గోల్డెన్ క్రాస్ ఓవర్ని క్రాస్ చేసింది. ఇక్కడ ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ డౌన్ అయింది, ఇక్కడ మళ్ళీ డౌన్ అయిపోయింది మొత్తం. ఇక్కడ మళ్ళీ గోల్డెన్ క్రాస్ ఓవర్ క్రాస్ చేసింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూడండి గోల్డెన్ క్రాస్ ఓవర్ మనకి యావరేజ్ 53 దగ్గరికి వస్తుందండి. ఇది మనకి నార్మల్గా అయితే 30 దగ్గర అయితే పర్చేసింగ్ అంటారు, 50 దగ్గర అయితే కన్సాలిడేట్ స్టేజ్లో ఉంది. రెండోది చూడండి, ఇప్పుడు ఏదైనా సరే మన స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్లో ఉంది, ఇక్కడ లేచింది. ఇక్కడ కన్సాలిడేట్లో ఉంది, ఇక్కడ లేచింది. ఓకేనండి. ఇక్కడ కన్సాలిడేట్ స్టేజ్లో ఉంది, ఇక్కడ లేచింది. సో ప్రజెంట్ మనకి ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్ ఇంకా ఇంక్రీజ్ అవడానికి. రెండోది, ఇప్పుడు ఇది మనకి 2799 అట్లా ఉందండి. ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ ఏదైతే మనకి స్టాక్ ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై వెళ్ళిందో ఇక్కడ చూడండి, ఇది వెళ్ళిందో 884. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందండి 786 ఉందండి. అంటే మనకి మ్యాక్సిమం దీని రిట్రెచ్మెంట్ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గోల్డెన్ క్రాస్ ఓవర్ ఎక్కడ ఇచ్చిందండి. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది మనకి. నెక్స్ట్ మనకి లోయర్ సర్క్యూట్ పెట్టుకోవాలి అంటే ప్రజెంట్ ఉన్న దానికి మనం లోయర్ సర్క్యూట్ పెట్టుకోవాలని 789. దీనికి గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 828. మనకి మధ్యలో ఉన్నది 746, 786, 756. 756 దాటి మన గోల్డెన్ క్రాస్ ఓవర్ క్రాస్ అయింది అనుకోండి 828. నెక్స్ట్ టార్గెట్స్ చూడండి ఎంత ఉన్నాయి, 834. అట్లా హెవీ టార్గెట్స్ ఉన్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోయి కొనేమని చెప్పట్లేదు, దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. 799 ఉంది, ఇది 799 ఉంది. ఇప్పుడు మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు కనుక మీ సెబీ ఫైనాన్షియల్ రిజిస్టర్ దగ్గర కూర్చుని వాళ్ళతో డిస్కస్ చేసి స్టాక్ కొనొచ్చా లేదా, అమ్మ ఒకవేళ ఎంట్రీస్ తీసుకోపోతే తీసుకోవచ్చా లేదా, ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చా లేదా. ఒకటి మాత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మనకి ప్రజెంట్ ఉన్న ఇండియా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ కానీ, ఫ్యూచర్ సిచ్యువేషన్లో కానీ, రైల్వే ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, పవర్ ఒకటి, సెమీ కండక్టర్స్ ఒకటి, వాటర్ ఒకటి,
డేటా సెంటర్స్ ఒకటి, అట్లాగే ఈవీ ఒకటి, ఈ సెక్టార్స్ డిఫెన్స్ సెక్టార్ ఒకటి, ఈవీ సెక్టార్స్ ఒకటి, ఈ సెక్టార్స్లో హెవీ భయంకరమైన గ్రోత్ ఉందండి. అది మనం ఎట్లాగా దాన్ని గెయిన్ చేస్తాం, ఎట్లా చూస్తాం, ఎట్లా దాన్ని ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనేది మీరు సెబీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని మీరు డెసిషన్ తీసుకుని ఎంట్రీస్ తీసుకుంటే మీ ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీరు నాకు కనుక ఎక్కువ మంది వేరే వీల్స్ తయారు చేసే కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ గురించి మీకు డీటెయిల్డ్ ఒక వీడియో కావాలంటే మెన్షన్ చేయండి. నేను మీకు దాని మీద కంపల్సరీగా ఒక డీటెయిల్ వీడియో తయారు చేసి మీకు చూపిస్తాను. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, రీసెంట్గా నన్ను చాలామంది అడిగారు మీకు ఈ వాట్సాప్ ఉందంట కదా, టెలిగ్రామ్ ఉందంట కదా అని. నేను ప్రస్తుతానికైతే ఏవి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్స్ కానీ ఏవీ లేవండి. నా పేరు పెట్టి కానీ నా యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టి కానీ మీరు ఎంత డబ్బులు కట్టండి మీకు టిప్స్ ఇస్తాము, అలాగే మీరు ఎంత డబ్బులు కట్టండి క్లాసులు చెప్తాము అంటే మీరు ఎవరు దాన్ని నమ్మొద్దు. ఉంటారు వెధవలు చాలామంది అలా చెప్పేవాళ్ళు, ఎవడో చెప్పాడని ఏదో చేశాడని నమ్మద్దు. అది ఒకవేళ నేను పెడితే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. రెండోది, నేను సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యేంత వరకు కూడా ఒకవేళ నేను వాట్సాప్ లింక్లు ఇచ్చిన, టెలిగ్రామ్ లింక్లు ఇచ్చిన దాంట్లో మీకు ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తాను, అంతేగాని టిప్స్ ఉండవండి నా ఛానల్లో. గుర్తుపెట్టుకోండి, టిప్స్ తీసుకుని ఛానల్లో మీరు గ్రోత్ అవ్వాలి అనుకుంటే అవ్వరు. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నేను మీకు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, నా అనాలిసిస్ తప్పు అయ్యి ఉండొచ్చు. మీరు కష్టపడి సంపాదించే హార్డ్ కోర్ మనీ దాంట్లో పెట్టి మీరు అనవసరంగా రిస్క్ తీసుకోకండి. నేను ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, మీరు దాన్ని అర్థం చేసుకుని మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా గెయిన్ అవుతుంది, మనం ఎలా పెడితే డబ్బులు మన గ్రోత్ ఉంటుంది. నేను చెప్పాను కదండి సింపుల్గా. ఆశిష్ కచోరియా కానీ, విజయ్ కేడియా కానీ ఇలాంటి వాళ్ళందరూ దాన్ని బిజినెస్ అని ఫీల్ అయ్యి చేస్తారండి. మిగతా వాళ్ళందరూ అదొక గ్యామ్లింగ్ ప్లేస్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఉండాలి, వెళ్ళాలి, చెయ్యాలి, చేయకూడదు అనే దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఆ మైండ్ థాట్ని మార్చుకోండి. మీరు ఒక కంపెనీని రన్ చేస్తే దాన్ని ఎలా గ్రో చేస్తారు, ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు కంపెనీని రన్ చేస్తున్నప్పుడు మనకు తెలుసు చాలామంది సీఈఓలు, సిఎఫ్ఓలు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కంపెనీలకి హెడ్ల కింద ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారండి, కంపెనీని సంవత్సరానికి గ్రోత్ ఎంత తీసుకురావాలి, 19% 20% ఎంత అని. ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమం 18% కంపెనీ గ్రోత్ ఉంటుందండి. నేను కూడా ఫైనాన్స్ మెంబర్నే కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. కంపెనీ గ్రోత్ 18, మీరు అదే 18% మీరు వారన్ బఫెట్ చూస్తే 18% మ్యాక్సిమం ఆయన ఓవరాల్ రిటర్న్, ఓవరాల్ యావరేజ్ సంవత్సరానికి. మీరు కూడా దీన్ని మీ బిజినెస్ అనుకోండి, అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో డబ్బులు పోగొట్టుకోవడానికి గ్యామ్లింగ్ ఆట కాదండి. గ్యామ్లింగ్ ఆడడానికి ఈ ప్లేస్ కాదు, చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఇది నా బిజినెస్ ఎట్లా గ్రోత్ అవుతుంది ఏంటి అని ఆలోచించి చేస్తేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనండి, ఇవాళ వీడియో దీంతో ఆపుతున్నానండి. దయచేసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో దీంతో క్లోజ్ చేస్తున్నాను. హ్యాపీగా ఉండండి, అమ్మా నాన్నని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి, ఎంజాయ్ చేయండి. టేక్ కేర్, జై హింద్.